హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కొద్దిగా క్లోజ్ అవుతున్నట్లు చూపించింటారు కదా. ఇంకా ఈ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ చెల్లి జూహి హీరో చెయ్యిని పట్టుకొని మా అక్క పందిని ఖైమా చేయబోతుంది, వచ్చి చూడండి అని చెప్పి పిలుచుకొని వెళ్తుంటుంది. హీరో కూడా వెళ్ళి చూస్తాడు. చూస్తే హీరోయిన్ ఒక్క దెబ్బతోనే పందిని పడేస్తుంది. హీరో చూసి షాక్ అవుతాడు. ఇంకా హీరోయిన్ పందిని ఫుల్గా ఖైమా చేసి కుక్ చేయడానికి అంతా రెడీ చేస్తుంటుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరోకి ఇప్పుడు కాస్త హెల్త్ బాగా అయినట్లుంది. హీరోయిన్ దగ్గర నేను కావాలంటే మీకు హెల్ప్ చేయనా అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, నేను ఈ పని చేయడం వల్ల మీరు అసహ్యంగా ఫీల్ అవుతున్నారా అని అడగ్గా హీరో, ఇందులో నేను అసహ్యంగా ఫీల్ అవ్వడానికి ఏం లేదు, ఇది నీ పని, నువ్వు చేస్తున్నావు అంతే అని చెప్పి ఇప్పుడు హీరోయిన్కి హెల్ప్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా హీరోకి మీట్ని ఎలా కట్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి అని అంతా నేర్పిస్తుంటుంది. హీరో కూడా అలానే చేస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ అక్కడ ఉన్న కత్తిని తీసివ్వమంటుంది. హీరో కూడా ఆ కత్తిని తీసి చూస్తాడు. హీరోకి అయితే ఈ కత్తుల గురించి అంతా చాలా విషయాలు తెలిసింటుంది కదా. సో ఇప్పుడు ఆ కత్తి కాస్త డిఫరెంట్గా ఉండడం చూసి ఈ కత్తిని ఎక్కడ కొన్నారు, ఎందులో చేసింది ఇది అని అడుగుతాడు. హీరోయిన్ కూడా ఇనుముతోనే చేసింటారు, ఇంకా దేంతో చేస్తారు, మా నాన్ననే స్పెషల్గా ఎవరి దగ్గర చేయించి కొనుక్కొని వచ్చాడు, ఈ రెండు కత్తులే మా ఫ్యామిలీ ఆస్తి అని చెప్తుంటుంది. ఇలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బయట ఏమో అరుస్తున్నట్లు సౌండ్ వినిపించడంతో ఇద్దరూ వెళ్ళి చూస్తారు. చూస్తే హీరోయిన్ పక్షులు పట్టుకోవడానికి ట్రాప్ ని సెట్ చేసి పెట్టింటుందా, అందులో హీరో పక్షి వచ్చి తగులుకుంటుంది. దాన్ని ఇప్పుడు హీరోయిన్ చాలా ఖుషిగా తీసుకుని వస్తుంటుంది. హీరో అయితే చూసి బెదిరిపోతాడు, ఇలా వచ్చి తగులుకుంది కదా అని. ఇంకా ఆ పక్షి హీరోయిన్ చెయ్యి మీదనే పొడిచేస్తుంది. హీరోయిన్ తల మీదనే ఒక్కటిచ్చి నిన్ను ఈ రోజే కైమా చేసి సూప్ చేసేస్తా చూడు అంటుంది. హీరో బెదిరిపోతాడు, ఏంటి సూపా, అదంతా ఏం వద్దు, నేను ఒకసారి ఈ పక్షి మాంసాన్ని తిన్నాను, అస్సలు బాలేదు అంటాడు. అయినా హీరోయిన్, అరే నేను సూపర్గా వండుతాను అని ఆ పక్షి మెడని పట్టుకొని చంపడానికి వెళ్తుంది. ఇప్పుడు హీరో ఎలా అయినా ఆ పక్షిని కాపాడాలి అని చెప్పి, ఆగు, ఈ పక్షిని అమ్మితే చాలా డబ్బులు వస్తుంది, సో చంపకు అంటాడు. హీరోయిన్ కూడా అవునా, అయితే దీన్ని అమ్మే వరకు ఇది సేఫ్గా ఉండని అని చెప్పి గంప లోపల వేసి వెళ్తుంటుంది. ఇప్పుడు హీరో ఆ పక్షిని చూసి ఇలా వచ్చి తగులుకున్నావు కదా అని చూస్తుంటాడు. చూస్తే ఆ పక్షి కాళ్ళకి దెబ్బ తగిలింటుంది. సో ఇప్పుడు హీరో దానికి బ్యాండేజ్ వేద్దామని పక్కన ఉన్న రిబ్బన్ని తీసి కట్టుంటాడు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వస్తుంది. హీరో అలా ఆ రిబ్బన్ని తీసి పక్షి కాళ్ళకి కట్టడం చూసి టెన్షన్ అయిపోతుంది. ఏమంటే హీరోయిన్ ఆ రిబ్బన్ని హీరోకి ఇచ్చింటుంది తలకి కట్టుకోవడానికి అని. దానివల్ల ఇప్పుడు హీరోయిన్, ఈ రిబ్బన్ని నేను మీకు ఇస్తే మీరు ఆ పక్షి కాళ్ళకి కట్టున్నారా అని చెప్పి హీరో మీద అలిగి అక్కడి నుండి వెళ్తుంటుంది. వెంటనే హీరో ఆ రిబ్బన్ని తీసుకుని వెళ్ళి వాష్ చేస్తుంటాడు. ఆ టైం లోపల హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నకి ఫుడ్ అంతా చేసి పెట్టి క్యాండిల్ అంతా వెలిగించి, ఈ రోజుటితో నాకు పెళ్ళై 3 రోజులు అవుతుంది, నా హస్బెండ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, అతనికి త్వరలోనే హెల్త్ బాయ్ ఆరోగ్యంగా ఉండాలి అని అతన్ని ఆశీర్వదించండి అని చెప్తుంటుంది. బయట ఉన్న హీరోకి కూడా అంతా వినిపిస్తుంది. హీరోయిన్ ఇలా ప్రతిసారి హీరో మీద చూపించే ఆ కేరింగ్ ని చూసి హీరో చాలానే ఆశ్చర్యంగాను అలానే హ్యాపీగాను ఫీల్ అవుతుంటాడు. ఇంకా తరువాత హీరోయిన్ ఎప్పటిలా తన షాప్కి వెళ్తుంది. అలా వెళ్తే తన షాప్ బయట ఉన్న వస్తువులన్నీ ఎవరో పగలగొట్టింటారు. దాన్ని చూసిన హీరోయిన్ చాలా కోపంగా, ఇలా అంతా ఎవరు చేశారు, ధైర్యం ఉంటే నా ముందుకి రండి అని అరిచేసి షాప్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి నలుగురు వస్తారు. వాళ్ళు ఇంకెవరో కాదు, ఆ జిన్ ఉన్నాడు కదా, గ్యాంబ్లింగ్ సెంటర్ ఓనర్, వాడి మనుషులే. వాళ్ళే ఇలా అంతా చేసింటారు. వాళ్ళకి అది హీరోయిన్ షాప్ అని తెలియదు. సో ఇప్పుడు హీరోయిన్ అటుపక్క తిరుక్కొండడం వల్ల మేమే నీ షాప్ బయట ఉన్నదంతా పగలగొట్టాము, ఏం చేస్తావేంటి అని అరుస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ జస్ట్ తిరుగుతుంది చూడండి, అంతే అందరూ బెదిరిపోతారు. ఇది మీ షాపా, మీ షాప్ అని మాకు తెలీదు, మమ్మల్ని క్షమించండి అని చెప్పి రోడ్లో వెళ్ళే అందరినీ పిలిచి ఈ షాప్లో వచ్చి మీట్ని కొనండి బాగుంటుంది అని, దేనికొచ్చాము అన్నదే మర్చిపోయి హీరోయిన్ షాప్లో పని చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు రౌడీలు అన్న విషయాన్ని మర్చిపోయి ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తుంటారు. అప్పుడు అక్కడికి ఒక అవ్వ వస్తారు. ఈ అవ్వ జిన్ వాళ్ళ అవ్వలా ఉన్నారు. జిన్ చేతిలో డబ్బులు పెట్టుకుంటాడు. దాన్ని చూసి నువ్వు మళ్ళీ ఇలా రౌడీలా తిరగడం స్టార్ట్ చేసావా అని వాడిని అంతలా కొడుతుంటారు. అప్పుడు హీరోయిన్ వెళ్ళి, లేదు అవ్వ,
వాళ్ళు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం చేయడానికి రాలేదు, నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు. వీళ్ళ వల్లనే ఈరోజు నేను త్వరగా మీట్ అన్నింటిని అమ్మేశాను అంటుంది. ఆ మాట విని అవ్వకి చాలా సంతోషంగా ఉంటుంది. అవ్వకి ఆ జిన్ ఇలా రౌడీగా తిరగడంలో కొంచెం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు ఇలా బుద్ధిగా పని చేశాడు అని తెలిసి ఇలానే ఎప్పుడు ఒక మంచి అబ్బాయిగా ఉండు అని చెప్పేసి వెళ్తుంటారు. ఆ తర్వాత హీరోయిన్ జిన్ దగ్గర నీ మీద ఇంత ప్రేమ చూపించే ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు నువ్వెందుకు ఇలా రౌడీలా తిరుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు వాడు నాకు మాత్రం ఇలా రౌడీగా తిరగాలి అని ఆసన ఏంటి, చెడ్డోడిగా ఉండటం కష్టమే, కానీ మంచోడిగా ఉండటం దానికంటే కష్టం. వీడికి ఒక 1 ఇయర్గా హెల్త్ బాగాలేకుండా బెడ్ మీద పడి ఉన్నాడు, మందులు కొనడానికి కూడా డబ్బులు లేదు. ఆ టైం వీడికి ఎవరూ హెల్ప్ కూడా చేయలేదు. ఇంకా వీడి చెల్లిని డబ్బుల కోసం వాళ్ళ అంకులే వ్యభిచారం చేసే ప్లేస్లో అమ్మడానికి చూశాడు. ఇంకా వీడికి చిన్నప్పటి నుండి ఫ్యామిలీ అంటూ ఎవరూ లేరు, చాలా కష్టపడే పెరిగాడు. మాకు న్యాయంగా డబ్బులు సంపాదించి మంచిగా జీవించాలి అనే ఆశ. దానికోసం చాలా ఇయర్స్ ట్రై చేశాం కూడా, కానీ మా వల్ల కాకనే ఇలా రౌడీలుగా మారిపోయామంటాడు. హీరోయిన్కి కూడా వాళ్ళ సిచ్యువేషన్ బాగానే అర్థమవుతుంది. దానివల్ల ఇప్పుడు షాప్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరోయిన్ వాళ్ళ కోసం నూడిల్స్ని చేసి ఇస్తుంది. హీరోయిన్ ఇలా వాళ్ళ కోసం కుక్ చేసి అన్నం పెట్టడం చూసి చాలానే ఎమోషనల్ అయిపోతారు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళు పని చేసిన దానికి డబ్బులు కూడా ఇస్తుంది. ఈరోజు మీరు చేసిన దానికైనా డబ్బులు అని ఇస్తుంది. అప్పుడు జిన్ అయితే ఇక నేను పని చేయాలి అంటే మీ షాప్కి రావచ్చా అని అడుగుతాడు. హీరోయిన్ కూడా మీకు ఫుడ్ కావాలి, డబ్బులు కావాలి అంటే ఎప్పుడైనా సరే నా షాప్కి వచ్చి పని చేయొచ్చు అంటుంది. అలా చెప్పేసి కత్తిని తీసుకొని ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్తుంటుంది. వాంగ్ అనే అతన్నే వెతుక్కుంటూ వెళ్తుంటుంది. ఆ వాంగ్ ఎవరు అని చూస్తే వాడే హీరోయిన్ షాప్లో ఉన్నదంతా తీసి పగలగొట్టమని జిన్ని పంపించింటాడు. ఆ వాంగ్ కూడా ఆ ఏరియాలోనే హీరోయిన్లా మీట్ షాప్ని పెట్టుకుంటాడు. కానీ హీరోయిన్ షాప్కి ఎక్కువగా కస్టమర్స్ రావడం వల్ల ఒక జెలస్తో ఇలా జిన్ని పంపించింటాడు. ఇప్పుడు హీరోయిన్ ఇలా కోపంగా వెళ్ళడం చూసి మనకి అన్నం పెట్టిన దేవత రాతను రండి మనం కూడా వెళ్దామని జిన్ ఇంకా వాడి మనుషులు హీరోయిన్ వెనకాలే వెళ్తుంటారు. ఆ టైంలోనే హీరో అక్కడ ఉన్న ఒక ప్రొవిజన్ షాప్లో ఇంటికి కావాల్సిన వస్తువుల్ని కొంటుంటాడు. అంతేకాకుండా హీరోయిన్ మీట్ని కట్ చేయడం వల్ల చేతికి ఎక్కువగా దెబ్బ తగిలి చాలా డ్రైగా ఉంటుంది. సో ఇప్పుడు ఆ షాప్లో చేతికి అప్లై చేసుకునేలా ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, దాన్ని కూడా కొంటాడు. అప్పుడే హీరోయిన్ చేతిలో కత్తిని పట్టుకొని కోపంగా వెళ్తుంటుందా. హీరో కూడా చూసేస్తాడు, ఇక్కడ వెళ్తుంది తిను అని చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ నేరుగా ఆ వాంగ్ షాప్కి వెళ్ళి ఎందుకు నా షాప్ని ధ్వంసం చేయడానికి మనుషుల్ని పంపించావు అని అడుగుతుంది. కానీ వాడేమ్రా అంటే నేనెవరిని పంపించలేదే అంటాడు. వెంటనే జిన్ లేదు ఇతనే నీ షాప్ని ధ్వంసం చేయమని నాకు డబ్బులు ఇచ్చాడు అంటాడు. అప్పుడు కూడా వాంగ్ భయపడేలా లేడు, వాడు బాగా తాగేసి మత్తులో ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ని చూసి అమ్మాయిలంతా ఇంట్లో కూర్చొని ఇంటి పనులు చేయడంతో ఆగిపోవాలి, ఇలా అంతా మాంసం కోయడానికంతా రాకూడదు అని చెప్తాడు. అంతటితో ఆపకుండా నా దగ్గర చాలా డబ్బులు ఉంది, నేను నీకు ఆ డబ్బుల్ని ఇస్తాను, నీ రెసిపీ సీక్రెట్ని నా దగ్గర ఇచ్చేసే అంటాడు. హీరోయిన్ మీట్ని కట్ చేయడం మాత్రమే కాకుండా రెసిపీస్ కూడా చేస్తుందేమో. సో వాడు హీరోయిన్ దగ్గర నీ రెసిపీ సీక్రెట్ ఏంటో నా దగ్గర చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ భయపడే అమ్మాయా ఇప్పుడు వాడి దగ్గర నా రెసిపీని తీసుకొని అంత వర్త్ నీకు లేదు అని చెప్పగా వాడు మండిపడి నువ్వు మాత్రమేమో చాలా మంచిదానిలా మాట్లాడుతున్నావు, నువ్వు ఆ కుక్కుకోతో ఒకటిగా ఉండే కదా అతని దగ్గర నుండి ఆ రెసిపీని దొంగలించావు అని ఒక కుక్తో హీరోయిన్ని కలిపి తప్పుగా మాట్లాడుతుంటాడు. ఆ మాట విని హీరోయిన్ ఎలా సైలెంట్గా ఉంటుంది, తన ముందున్న టేబుల్ని ఒకే ఒక తన్ను తంతుంది చూడండి, అది అలానే వెళ్ళి వాడికి బాగా తగులుతుంది. ఇప్పుడు హీరోయిన్ అలానే మాస్గా వెళ్ళి ఆ టేబుల్ మీద ఎక్కి కూర్చొని ఏం చెప్పావు నువ్వు ఇప్పుడు అని అడుగుతుంది. అప్పుడే ఒక విషయం తెలుస్తుంది, కో అనే ఒక కుక్కు నింటాడు, అతను అందరి దగ్గర హీరోయిన్ షాప్లో మీట్ని కొనండి బాగుంటుంది అని చెప్పింటాడు. దానివల్ల ఈ వాంగ్ షాప్ ఇప్పుడు లాస్ లో ఉంటుంది. అందుకే వీడు ఆ కోకి హీరోయిన్ కి తప్పైన ఒక రిలేషన్ ఉన్నట్లు రూమర్ ని స్ప్రెడ్ చేసింటాడు. ఇప్పుడు ఆ విషయం తెలుసుకున్న హీరోయిన్ ఇంకా తరువాత ఏ అమ్మాయి గురించి అయినా నువ్వు రూమర్ ని స్ప్రెడ్ చేస్తూ తిరిగావంటే ఈ కత్తి నీ మెడ మీద ఉంటుంది అని వాణ్ణి బెదిరించేసి వెళ్తుంటుంది. అక్కడ ఉన్న ప్రజలందరూ హీరోయిన్ ని అంత ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ ప్లేస్ లో వేరొక అమ్మాయి ఉనింటే ఇంతలా ధైర్యంగా ఉనిండదు, పర్లేదు ఈ అమ్మాయి చాలానే ధైర్యమైన అమ్మాయిగా ఉంది అన్నట్లు మాట్లాడుతుంటారు. కానీ ఆ వాంగ్ ఇప్పుడు కత్తిని తీసుకొని హీరోయిన్ ని అటాక్ చేయడానికి వెనకాలే వెళ్తుంటాడు.
కానీ అక్కడే ఇంతసేపు జరిగిందంతా చూస్తూ నిన్న హీరో ఆ వాంగ్ మీద జస్ట్ ఒక రాయిని వేస్తాడు అంతే. వాడు అలానే జారుకుంటూ వెళ్ళి హీరోయిన్ ముందు పడిపోతాడు. హీరోయిన్ అయితే జాగ్రత్త అన్నట్లు వాడిని బెదిరించి అక్కడి నుండి మాస్గా వెళ్తుంటుంది. ఇంకా ఇక్కడ ఇంతసేపు జరిగిందంతా గుర్రం బండిలో నుండి ఒక అమ్మాయి చూస్తూ నింటుంది. ఆ అమ్మాయి ఇప్పుడు చంగ్యున్ ధైర్యమైన అమ్మాయి అని తెలుసు, కానీ ఇలా ఒక మగాడిలా ఫైట్ చేయడం ఈ రోజు చూస్తున్నా అంటుంది. ఎవరు ఈ అమ్మాయి అని చూపించలేదు. ఇంకా ఆ తర్వాత చూస్తే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసే గుర్రం బండిలో వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్, మీకు ఇంకా కంప్లీట్గా హెల్త్ బాగా అవ్వలేదు, అప్పుడే ఎందుకు ఇలా టౌన్కంతా వచ్చారు అని అడుగుతుంది. అప్పుడు హీరో, నువ్వు ఎవరితోనో గొడవ పడటానికి వెళ్తున్నావు అని విన్నాను, అందుకే చూద్దామని వచ్చాను అంటాడు. అప్పుడు హీరోయిన్, నేను ఇలా గొడవ పడటం అంతా చూస్తుంటే మీకు ఏంటి అమ్మాయి ఇలా అంతా ఉంది అన్నట్లు అనిపిస్తుంది కదా అని అడుగుతుంది. కానీ హీరో ఎందుకు అలా అనుకుంటాడు? దానివల్ల అలా అంతా ఏం లేదు, నిన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గరే కదా నువ్వు గొడవ పడుతున్నావు, దానివల్ల మనం ఇలా ఉండటం వల్ల ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంతా నువ్వు ఆలోచించకు అంటాడు. హీరోయిన్కి అయితే హీరో తనని బాగా అర్థం చేసుకుంటున్నాడు అని చెప్పి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఇలానే ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఇంటి దగ్గరకు వెళ్ళి చూస్తే రైస్, ఆయిల్, వెజిటేబుల్స్ ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకుని వచ్చి పెడుతుంటారు. హీరోయిన్ చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా అని అడుగుతుంది. యాక్చువల్లీ హీరోనే కదా ఇదంతా కొనింటాడు, కానీ ఆ షాప్ ఓనర్ దగ్గర చంగ్యున్ వాళ్ళ నాన్న మీ షాప్లో కొన్ని నెలల ముందు డబ్బులు డిపాజిట్ చేశాడు, అందుకే ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది అని ఇంటికి కావాల్సిన వస్తువుల్ని పంపించాము అని చంగ్యున్ దగ్గర చెప్పండి అని చెప్పింటాడు. ఇప్పుడు ఆ షాప్ వాళ్ళు కూడా హీరోయిన్ దగ్గర అలానే చెప్పేసి వెళ్తుంటారు. హీరోయిన్కి అయితే షాకింగ్గా ఉంటుంది. అవునా, నాన్న దగ్గర అప్పుడు అంత డబ్బులు ఉనిందా అని చూస్తుంటుంది. ఇంకా హీరో హీరోయిన్ కోసం ఒక ఆయింట్మెంట్ని కొనింటాడు కదా, దాన్ని ఇప్పుడు హీరోయిన్ చూసి, ఈ రైస్, ఆయిల్, కూరగాయలు అంతా ఓకే, కానీ ఈ ఆయింట్మెంట్ ఎందుకు ఊరికే డబ్బులు వేస్ట్ అని చెప్పి దాన్ని రిటర్న్ చేసేద్దామని వాళ్ళని పిలుస్తుంటుంది. కానీ హీరో హీరోయిన్ కోసం కొన్నాడు కదా, దానివల్ల హీరోయిన్ని స్టాప్ చేసి ఆయింట్మెంట్ని కొంచెం తీసి వాడి చేతికి అప్లై చేసుకొని, నేను యూస్ చేసేసా సో రిటర్న్ తీసుకోరు అని చెప్పి వెళ్తుంటాడు. హీరోయిన్ కూడా, ఓ ఇది మీకు నచ్చిందా, అయితే మీరు యూస్ చేసుకోండి అని చెప్పినప్పుడు హీరో నాకొద్దు అని చెప్పేసి వెళ్తుంటాడు. ఇంటి వద్ద మరెందుకు యూస్ చేశారు, ఇప్పుడు దీన్ని రిటర్న్ కూడా చేయలేము కదా అని ఫీల్ అవుతున్నప్పుడు మా ఆంటీ వచ్చి, అరే పిచ్చి పిల్ల, నీకు ఇంకా అర్థం కావడం లేదా ఏంటి, నీ హస్బెండ్ నీ ఆయింట్మెంట్ని నువ్వు యూస్ చేయాలి అని అనుకుంటున్నాడు, నీ మీద ఎంత కేరింగ్ అతనికి అని చెప్తారు. ఆ మాట విని హీరోయిన్కి చాలానే హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైటే హీరో చూడాలి అని వాడి ముందే వెళ్ళి ఆ ఆయింట్మెంట్ని వేసుకుంటుంది. హీరో కూడా చూసి నవ్వుతుంటాడు. ఇంకా రేపే హీరోయిన్ అంకుల్ హీరోయిన్ ఇల్లు కోసం కేసుని వేసింటాడు కదా, రేపు ఆ కేసుకైనా ట్రయల్ జరగబోతున్నట్లుంది. సో ఇప్పుడు హీరో, రేపు నేను నీతో పాటు రానా అని అడుగుతాడు. కానీ హీరోయిన్, లేదు మీకే హెల్త్ బాగాలేదు, నేనే వెళ్తాను, మా ఆంటీ డాక్టర్ అంకుల్ వస్తున్నారు, ఇంకా మీరు నాకు అంతా నేర్పించారు కదా, సో నాకేం భయం లేదు, ధైర్యంగా మాట్లాడతాను అని చెప్తుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ కూడా కోర్టుకి వెళ్ళిపోతుంది. కేసు కూడా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఏమో వచ్చేసింది, కానీ హీరోయిన్ మీద కేసు ఇచ్చిన వాళ్ళ అంకుల్ ఆంటీ మాత్రం ఇంకా రాలేదు. అప్పుడు కానిస్టేబుల్ ఒకతను ఉంటాడు కదా, హీరోయిన్ ఇంట్లో ఒకసారి జిన్ వచ్చి గొడవ పడినప్పుడు వచ్చింటాడే, అతన్ని ఇప్పుడు డాక్టర్ అంకుల్ని పిలిచి, కేసు ఇచ్చిన వాళ్ళిద్దరూ రాలేదేంటి, ఒకవేళ చంగ్యున్ వాళ్ళ అంకుల్ ఆంటీని కిడ్నాప్ చేసి పెట్టుకోందా ఏంటి అని అడుగుతుంటాడు. యాక్చువల్లీ ఈ కానిస్టేబుల్ మంచోడే, హీరోయిన్కి చాలానే హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా హీరోయిన్కి ఈ కేసులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా తను ఈ కేసులో విన్ అవ్వాలి అని డాక్టర్ అంకుల్ దగ్గర అడుగుతుంటాడు. అప్పుడు డాక్టర్ అంకుల్, తనెందుకు అలా చేస్తుంది, తనకి పెళ్ళై లా ప్రకారం ఆ ఇల్లు తన సొంతం అవ్వబోతుంది, అలా ఉన్నప్పుడు తనెందుకు అలా చేస్తుంది అంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఆంటీ రాలేదు అని ఆ జడ్జి ఒక 1 అవర్ వెయిట్ చేస్తాడు వాళ్ళ కోసం. కానీ ఎంతసేపు అయినా అంకుల్ ఆంటీ రాకపోవడంతో ఆ ఇల్లు హీరోయిన్కే సొంతం అన్నట్లు జడ్జి తీర్పుని ఇచ్చేస్తాడు. హీరోయిన్కి అయితే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఆ టైం కరెక్ట్గా హీరోయిన్ ఆంటీ ఏడ్చుకుంటూ లోపలికి వస్తుంది. పక్కనే ఒక డెడ్ బాడీని కూడా ఎత్తుకుని వస్తారు. చూస్తే హీరోయిన్ అంకులే చనిపోయింటాడు. ఎవరో అతన్ని చంపేసినట్లున్నారు, ఎవరో అని తెలియడం లేదు. కానీ ఆ ఆంటీ ఏమ్రా అంటే హీరోయినే ఇల్లు కోసం అతన్ని చంపేసింది అని హీరోయిన్ మీద నింద వేస్తుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అతను డెడ్ బాడీని చూసి, కత్తితో చాలాసార్లు పొడిచి చంపిండారు,
కత్తిని బాగా హ్యాండిల్ చేసే వాళ్ళే ఇలా అంతా చంపగలరు అంటాడు. ఆ మాట విని అక్కడ ఉన్న జడ్జ్ హీరోయిన్ ని డౌట్ గా చూస్తుంటాడు. ఏమంటే హీరోయిన్ కత్తిని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది కదా, అంతేకాకుండా ఎప్పుడూ హీరోయిన్ పందుల్ని కైమా చేయడానికి యూజ్ చేసే ఆ 2 కత్తుల్ని తన దగ్గరే పెట్టుకొని తిరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడికి తెచ్చింటుంది. కానీ బయట నిల్చో ఉన్న సెక్యూరిటీ వాళ్ళు లోపల అలో చేసిండరు. సో బయటనే పెట్టేసి వచ్చింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఈ చంగ్యూనే ఖచ్చితంగా నా హస్బెండ్ ని చంపింది అని హీరోయిన్ ని అంతలా కొడుతుంటుంది. అప్పుడు హీరోయిన్, నేను పొద్దున్నే కోర్టుకి వచ్చేసాను, దానికి ఇక్కడ ఉన్న వాళ్ళే సాక్ష్యం, నేను అతన్ని చంపలేదు అంటుంది. అక్కడ ఉన్న అందరూ కూడా అవును చంగ్యూన్ పొద్దునే ఇక్కడికి వచ్చేసింది అని చెప్తారు. అప్పుడు జడ్జి పక్కన ఉన్న ఒక అతను జడ్జి దగ్గర, ఆ అమ్మాయి డైరెక్ట్ గా అతన్ని చంపిండకపోవచ్చు, కానీ మనుషుల్ని పెట్టి చంపిండొచ్చు కదా అని చెప్పగా ఆ జడ్జి కూడా వెంటనే హీరోయిన్ ని ఏం విచారించకుండానే హీరోయిన్ ని అరెస్ట్ చేయండి అన్నట్లు చెప్పేస్తాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.